ప్రేమించి ప్రాణం తీసుకుంది ఓ యూట్యూబర్. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్రపురి కాలనీలో నివాసం ఉంటోంది వైజాగ్కు చెందినటువంటి కోమలి. 21 ఇయర్స్ మాత్రమే తన వయసు. వైజాగ్లో తల్లిదండ్రులు ఉంటారు, ఇక్కడ బంధువుల ఇంటి దగ్గర ఉండి బీఎస్సీ చదువుతోంది. అయితే ఆ అమ్మాయి అఖిల్ రెడ్డి అనేటువంటి ఒక యూట్యూబర్ కమ్ టెకీని ప్రేమించింది. ఇద్దరు ప్రేమించారు, ఒకరికొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరు యూట్యూబర్లే, సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఒక యూట్యూబర్గా మంచి ఫేమస్లోకి వచ్చారు ఇద్దరు కూడా. అయితే అంతలోనే ఏం జరిగిందో తెలియదు, కానీ అఖిల్ అండ్ కోమలి మధ్య ఇద్దరు ప్రేమించుకున్నారు. అంతవరకు బాగానే, కానీ తర్వాత విభేదాలు వచ్చాయంట. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడంట అఖిల్ రెడ్డి. దీంతో ఇక్కడ ఆ అమ్మాయి కోమలి ఏదైతే ఉందో గతంలోనే బలమరణానికి పాల్పడింది, ప్రయత్నం చేసింది. త్రుటిలో ప్రాణాపాయ పరిస్థితి నుంచి మళ్ళీ బయటపడింది. మళ్ళీ అంతా సవ్యంగానే ఉంది, అంతా బాగానే ఉంది అనుకునే లోపే మళ్ళీ బలమరణానికి పాల్పడింది. ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకొని బలమరణానికి పాల్పడింది. దీంతో స్పాట్లోనే మరణించింది అమ్మాయి కోమలి. వీడియోలు రీల్స్ చేస్తూ ఫేమస్ అయినటువంటి కోమలిని అటు అఖిల్ రెడ్డి అనేటువంటి సాఫ్ట్వేర్ అండ్ యూట్యూబర్ పరిచయం పెంచుకున్నాడు సోషల్ మీడియా ద్వారానే. 3 ఏళ్ళుగా ఇద్దరు ప్రేమించుకున్నారంట, పెళ్లికి కూడా అంగీకరించుకున్నారు. కానీ ఆ తర్వాత మొహం చాటేశాడు అఖిల్ రెడ్డి. 6 నెలల క్రితమే ప్రాణాలు తీసుకోబోయింది ఈ యువతి. ఈ విషయం ఇంట్లో తినడంతో పెద్ద ఎత్తున పంచాయతీ జరిగింది. తర్వాత వాళ్ళు మళ్ళీ సెటరైట్ అయిపోయారు. మళ్ళీ అంతలోనే ఏం జరిగింది తెలియదు, కానీ మళ్ళీ బలమరణానికి పాల్పడింది, ఇప్పుడు మరణించింది. సో ఇక్కడ ఈ విషయం అని కాదు, కానీ జనరల్ పర్స్పెక్టివ్లో మీకు చెప్తున్నాను. కేవలం మీకు కొంత అర్థం అవడం కోసం, అటు తల్లిదండ్రులకి, సోషల్ మీడియాలో ఫేమస్ అయినటువంటి ఆ పిల్లల తల్లిదండ్రులకి, ఆ పిల్లలకు తినడం కోసం మాత్రమే చెప్తున్నాను. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వగానే 2 రీల్స్ ఫేమస్ అయిపోయి కొంత ఎవరో ఇద్దరు గుర్తుపట్టగానే ఏం కొంపలు మునిగిపోవు. మీకు కోట్ల డబ్బులు రావు. అయితే బెట్టింగ్గా ప్రమోషన్ చేసినా ఇబ్బందే, లేదు పిచ్చి పిచ్చి పనులు చేసినా ఇబ్బందే, ఈ పేరును కాపాడుకోలేకపోయినా ఇబ్బందే. మిడిమిడి జ్ఞానంతో ఎవడో ఒకటి ట్రాప్ చేస్తే ఆ ట్రాప్లో పడిపోయి, లేదా అమ్మాయి ట్రాప్ చేసిన అమ్మాయి ట్రాప్లో పడిపోయి ఆఖరికి వస్తే బలవడం కూడా ఇబ్బంది. ఆఖరికి వస్తే మళ్ళీ తీవ్రని శోకాన్ని మిగిల్చేది ఆ కుటుంబానికి, ఆ తల్లిదండ్రులకి. చాలా మిడిమిడి జ్ఞానం. సోషల్ మీడియాలో రీల్స్ చేయగానే ముఖ్యంగా అమ్మాయిలు కూడా, అబ్బాయిలు కానీ ఒక అవకాశం ఇస్తామని చెప్పి ఈ మధ్యకాలంలో ఫోక్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. గతంలో కూడా కొన్ని కేసులు బయటకు వచ్చాయి, కొన్ని మగ్గుతూ ఉన్నాయి. అట్లాగే సినిమాలో అవకాశాలు ఇస్తామని చెప్పి ఎంతమంది ఏ రకంగా మోసం చేశారని చెప్పి ఇప్పుడిప్పుడు కొంత అందులో నిలదొక్కోగలిగినటువంటి జూనియర్ ఆర్టిస్టులు కొన్ని కథలు వ్యతలుగా చెప్తూ ఉంటారు. అటువంటి విధిగానే ఈ సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి. అవకాశం ఇస్తాను అబ్బాయిలు ఉపయోగించుకోవడం, వాళ్ళని సెక్షువల్గా హరాస్మెంట్ చేయడం, ఇబ్బందులకు గురి చేయడం, ఆ తర్వాత వాళ్ళని వదిలేయడం, అటు అమ్మాయిలు కూడా పాపం నమ్మి మోసపోవడం, ఇదంతా ఒక పరిపాటిగా మారిపోయింది. ఇక్కడ కోమలి అనే అమ్మాయి చక్కగా వచ్చింది, తల్లిదండ్రులకు దూరంగా ఉంటుంది, బంధువుల ఇంట్లో ఉంటుంది, చదువుకోవడానికి వచ్చింది. ఆ అమ్మాయి తనకున్నటువంటి కాంటెంట్తో, తను చేసేటువంటి యాక్టివిటీస్తో రీల్స్ చేయడం, యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం, ఇన్స్టాలో రీల్స్ చేయడం చేసి కొంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా లేకుంటే యూట్యూబర్గా మారిపోయింది. అంతలోనే ఇంకో వ్యక్తి ఇదే రకంగా రీల్స్ చేస్తూ అఖిల్ రెడ్డి ఆ అమ్మాయితో పరిచయం పెంచుకొని ఈ అమ్మాయిని బుట్టలో వేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని చెప్పి 3 ఏళ్ళుగా ప్రేమించినట్టు నటించి ఆ తర్వాత మోసగించి మొహం చాటేయడంతో అమ్మాయి ఆల్రెడీ బలమరణానికి పాల్పడింది. ఇప్పుడు మళ్ళీ అదే మాదిరిగా ప్రయత్నం చేయడంతో రెండోసారి బలమరణానికి పాల్పడడంతో అమ్మాయి మరణించింది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఏం జరిగింది? కోమలి మరణం వెనుక ఇంకేదైనా కారణంగా ఉందా? తను లేఖ రాసుకొచ్చిందని చెప్తున్నారు. ఆ లేఖలో ఎటువంటి అంశాలు ఉన్నాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? అందరికీ కూడా మెసేజ్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఫోన్ లో కూడా తను ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ పంపించి కూడా ఈ బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఇంకొకటి, గతంలో కూడా తను ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డది. అఖిల్ రెడ్డితో తను 3 సంవత్సరాలుగా కూడా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య కొంచెం విభేదాలు కూడా వస్తున్నాయి అని కూడా తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా తను 22వ తారీఖున కూడా కోమలికి వచ్చినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. అయితే 22వ తారీఖున వాళ్ళు ఇద్దరు కలిసిన తర్వాత అప్పుడు కూడా కోమలి తనకు హ్యాపీగానే నవ్వుతూ బాయ్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అంటే అఖిల్ కొన్ని రోజులుగా కూడా కోమలి దగ్గర ఒక విషయం దాచినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే తను వేరే అమ్మాయితో లవ్ లో ఉన్నట్టుగా కూడా ఈ అమ్మాయికి
కోమలికి తెలిసినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అప్పటికి మరి కోమలి అయితే అఖిల్ని ప్రశ్నించినప్పటికీ కూడా నీకు చెప్పడం అనవసరము, ఎందుకంటే ఆ అమ్మాయితో నేను చాలా వరకు డీప్ గా నేను ప్రేమలోకి వెళ్ళిపోయాను కాబట్టి నేను అమ్మాయితో ఉండదలుచుకున్నాను తను చెప్పడం కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మరి కోమలి మాత్రం తనను మర్చిపోలేకనే ఇక్కడ కాలనీలోనే తన మామ వాళ్ళతోనే ఉంటుంది కాబట్టి గతంలో తను ఈ అఘాయిత్యానికి పాల్పడినప్పటికీ కూడా ఇప్పుడు కూడా తనని మర్చిపోలేక నువ్వు అమ్మాయితో ఎలాగైనా ఉండు కానీ నన్ను మాత్రం వదిలేయకు అని పలుమార్లు కూడా అఖిల్ అయితే ప్రాధేయపడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా అఖిల్ ఒప్పుకోలేదు అనే విషయం కూడా తెలుస్తూ ఉంది కాబట్టి కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి అలాంటిది మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా రాయదుర్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది చిత్రపురి కాలనీలో. సో చాలామంది హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సోషల్ మీడియానో లేకుంటే వెబ్ సిరీస్లోనో షార్ట్ ఫిలిమ్స్ అనో హైదరాబాద్లోని కృష్ణానగర్లోనో చిత్రపురి కాలనీలోనో మణికొండ లాంటి ప్రాంతాల్లోనో ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళంతా నివసిస్తూ చిన్న చిన్న సిరీస్లు షార్ట్ ఫిల్మ్లు ఈ సోషల్ మీడియా చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళు ఎంత ఇబ్బందులు ఉంటాయంటే నిజంగా వీళ్ళని చాలామంది ట్రాప్ చేస్తున్నారు, ముఖ్యంగా అమ్మాయిల్ని. వాళ్ళకి ఒక వీడియో మంచి ఫోన్ కొనుక్కోవాలనేది అని ఉంటుంది అనుకోండి, ఆ ఫోన్ కొనిస్తామని చెప్పి ఎవరో ఒకరు బుట్టలో వేసుకుంటారు. ఆ అమ్మాయిలు కూడా నిజంగానేమో నాకు నిజంగా సహాయం చేయాలనుకుంటున్నాడేమో ఆ డైలమా ట్రాన్స్లో ఉండిపోతారు అంతే. తల్లిదండ్రులు ఇక్కడికి పంపించిన పని వేరు, వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత సోషల్ మీడియా మాయలో పడిపోయి మంచి ఫోన్ కొంటే మంచిగా రీల్స్ చేయొచ్చు. కాబట్టి వాడు నిజంగా నా కాంటెంట్ను చూసి ఇష్టపడ్డాడేమో, లేకపోతే నన్ను చూసి ఇష్టపడ్డాడేమో, నిజంగానే అంతటి దయాహృదయుడైపోయి నాకు ఫోన్ కొనిస్తున్నాడేమో అని చెప్పి అనుకుంటుంటారు. ఆ తర్వాత వాడి ట్రాప్ స్టార్ట్ అవుతుంది. వాడు ఫోన్ కొనియడమా లేకపోతే ఇంకోట వాళ్ళ అవసరాలు తీల్చి వాళ్ళని ట్రాప్ చేస్తారు. సో ఆ తర్వాత దీన్ని వాళ్ళు ప్రేమ అనుకొని నమ్ముతారు అమ్మాయిలు. ఆ తర్వాత ఆ ప్రేమ ఏముండదు, వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత వాడు వదిలేస్తాడు. ఈ అమ్మాయి ఏమై పిచ్చిదైపోయి ఆఖరికి వస్తే ఈ రకంగా పనులు చేయడం. ఇదొక రకంగా ఉంటే ఇంకో రకంగా అవకాశాలు ఇప్పిస్తామన్న రకంగా కూడా మోసగించే వాళ్ళు ఉన్నారు. ఇటు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా సోషల్ మీడియా మాయలో పడిపోయి ఏదో పెద్దగా కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. దాంట్లో మెజారిటీ పీపుల్ అంతా కూడా ఫెయిల్ అయిపోయి ఏదో రకాల అవస్థలు పడుతూ స్విగ్గీలు ర్యాపిడోలు జొమాటోలు ఇవే కొడుతూ మళ్ళీ బతకాల్సి వస్తుంది. లేదనంటే ఇటువంటి మాదిరిగా బాధితులు అయిపోయి బలమరణానికి పాల్పడి చనిపోవాల్సి కూడా వస్తుంది. ఇక్కడ ఈ కోమలి అనే అమ్మాయి చదువుకోవడానికి వచ్చింది, బంధువుల దగ్గర ఉంటుంది. 21 ఏళ్ళ అమ్మాయి బీఎస్సీ చదువుతోంది. ఇన్ఫ్లుయెన్సర్గా మారింది, ఇంకొకటి మాయలో పడింది, ట్రాప్లో పడింది. వాడు పెళ్లి చేసుకుంటారని చెప్పి మొహం చాటేయడంతో తట్టుకోలేక బలమరణానికి పాల్పడి చనిపోయింది. ఏమొచ్చింది? ఆ కుటుంబానికి శోకం మిగిలింది తప్ప. మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచుకొని చదువుకోవడానికి అవకాశం ఇచ్చిన బంధువులకు ఏమొచ్చింది? శోకం తప్ప. అనవసరంగా ఒకటి ట్రాప్లో పడిపోకండి, అనవసరంగా ఈ ట్రాప్కి బలవకండి. ఇదొక మోజ్ అంతే. ఇక్కడ నేను ఈ అమ్మాయి అనడం కాదు, చాలామంది చెప్తున్నాను. ఈ అమ్మాయి విషయంలో ఏం జరిగింది పోలీసులు తేల్చాల్సి ఉంది. పోలీసులు ఆ అమ్మాయి మరణానికి కారణం ఏంటి, ఆ లేఖలో ఏం రాసుకొచ్చింది, అఖిల్ రెడ్డికి ఈ అమ్మాయికి ఎన్ని రోజుల నుంచి పరిచయం, ఈ పరిచయం ఎందుకు వికటించింది, ఇవన్నీ కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. 3 ఏళ్ల పాటుగా ప్రేమ వ్యవహారం కొనసాగింది. 6 నెలల క్రితమే అమ్మాయి బలమరణానికి పాల్పడింది. అప్పుడు ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి బయటపడింది, బ్రతికింది. మళ్ళీ ఇప్పుడు బలమరణానికి పాల్పడి చనిపోయింది. వైజాగ్ అమ్మాయి చదువుకోవడానికి వచ్చింది, బంధువుల ఇంట్లో ఉంటుంది. కానీ చాలామంది జనరలైజ్ చెప్పి మాట్లాడితే మాత్రం ఈ సోషల్ మీడియా మోజులో మిడిమిడి జ్ఞానంతో ఏం తెలియదు వీళ్ళకి, ఏం తెలియదు. ఉత్తరే వీళ్ళేదో మాట్లాడాలన్నట్టుగా మాట్లాడి దీనంతా కూడా సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు వాళ్ళ వేషాలన్నీ కూడా ఇదంతా రియల్ లైఫ్లో ఉంటుందా అని ఆశ్చర్యం వేస్తుంది. ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పి వీళ్ళకి ఇలా ఆటలు ఆడుకుంటూ ఆ బాటిల్ పెట్టి మధ్యలో తిప్పి వాడిని వీడు ముద్దు పెట్టుకోవాలి, వీడు వాడిని ముద్దు పెట్టుకోవాలి, ఒకరినొకరు హగ్గు చేసుకోవాలి, వాడి బట్టలు వీడేసుకోవాలి, వీడి సంఖ వాడు నాకాలి, వాడి సంఖ వీడి నాకాలి. ఈ వారం ఆయన మీరు చేసేది దరిద్రాలు, అష్ట దరిద్రాలు, పరమ దరిద్రాలు. పోనీ దాంతో పేరు వస్తుందా, పైస వస్తుందా అంటే అది లేదు. పనికి మాల పనులు. మళ్ళీ దీన్ని చూసి ఎంకరేజ్ చేసి లేకపోతే వీళ్ళొక ఫ్యాన్ పేజ్లు వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు ఫ్యాన్ పేజ్లు. అష్ట దరిద్రాలు ఉంటాయి కొంతమంది విడివిడి జ్ఞానంతో. వీడొక ఏరియాకి బాయ్, లేకపోతే మోడల్, ఒక పలానా మోడల్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, లేకపోతే మిస్ యూనివర్సో మిస్ ఇండియానో లేకపోతే అటువంటి వాళ్ళు మోడల్స్ కానీ ఇటువంటి పదం ఉపయోగించేవారు. లేకపోతే కొంత మోడలింగ్లో ఒక పద్ధతి, ఒక పాట అనేది ఉంటుంది. వీళ్ళకి ఎవరు వాడే మోడల్, రామ్నగర్ మోడల్, మణికొండ మోడల్, మాదాపూర్ మోడల్. వీళ్ళ అమ్మ పెట్టిన పేరు ఉండదు, మన్ను ఉండదు, మశానం ఉండదు. వీళ్ళ పేరు ఎట్లా ఉంటాయి ఇన్స్టాగ్రామ్ అంటే లిప్స్టిక్ స్పాయిలర్ అంట వాడు. లిప్స్టిక్ స్పాయిలరు లేకుంటే లిప్స్టిక్ రిమూవర్. ఏది పేరు, అమ్మ పెట్టిన పేరు లేదు, పిచ్చి పిచ్చి పదాలు ఉపయోగించి. ఇక్కడ ఈ సంఘటన తర్వాతైనా గమనించండి ఎలా ట్రాప్ అవుతున్నారు అమ్మాయిలు, ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది. కనీసం ఆ పిల్లల తల్లిదండ్రులు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్,
మీ పిల్లలు ఇలా సోషల్ మీడియాలో ఫాలోవర్లు మంచిగా ఉంటున్నారు, మంచి కాంటెంట్ చేస్తే ఓకే. లేదు ఎవరు మాయలోనే పడుతున్నారు, ఎవరో ఇబ్బంది పెడుతున్నారు, ఎక్కడ లేని సడన్గా ఐఫోన్లు వస్తున్నాయి, ఎక్కడ లేని సడన్గా కొత్త కొత్త బైకులు వస్తున్నాయి, ఎక్కడ లేని సడన్గా మంచి మంచి బట్టలు వస్తున్నాయి అంటే గమనించండి. ఎలా వస్తున్నాయి డబ్బులు? బెట్టింగ్గా ప్రమోట్ చేస్తున్నాడా, దొంగతనాలకు పాల్పడుతున్నాడా, ఎవరైనా ట్రాప్లో పడిపోయిందా, ఎవరు నిజంగా డబ్బులు ఇస్తున్నాడా, వీడిని మోసగిస్తున్నాడా, ఇవన్నీ గమనించలేదు. లేదంటే అనవసరంగా ఇలాగే బాధితులు అవుతున్నారు. సో నిర్మల దగ్గర మరొక బిగ్ అప్డేట్ ఉంది. నిర్మల ఏంటి ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు, అప్డేట్ ఏంటి? ఎస్ మనోజ్, ఇప్పుడు పోలీసులు మాత్రము వాళ్ళు దర్యాప్తు చేసిన కోణంలోనే జరుగుతూ ఉంది. ఇప్పటికైతే అఖిల్ రెడ్డి అనే వ్యక్తి వేరే అమ్మాయితో లవ్లో ఉన్నట్టుగా కూడా మరి ఇక్కడ కోమలికి తెలిసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విషయం అఖిల్ రెడ్డికి గత కొంతకాలం ముందు వరకు కూడా కోమలికి తెలిసినట్టుగా కూడా అఖిల్కి తెలియనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తను 3 సంవత్సరాలుగా కోమలితో ప్రేమలో ఉన్నప్పటికీ కూడా మధ్యలో కూడా కోమలి నుంచి బయటికి తప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ గతంలో కూడా కోమలి ఇదే అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. కానీ అప్పుడు వాళ్ళ మామ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి మామ వాళ్ళంతా చూడడంతో తనని సురక్షితంగా కూడా వాళ్ళు పడేశారు. కానీ ఈసారి మాత్రము తను 2 రోజుల క్రితము అంటే సోమవారం రోజు అని కూడా 22వ తారీఖు ఆదివారం రోజు కూడా ఇక్కడ తను అఖిల్ అయితే కోమలిని కలవడానికి కూడా తన ఫ్లాట్కి వచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది సీసీ ఫుటేజ్ ద్వారా. అప్పుడు కూడా కోమలి ఇక్కడ తనకి అఖిల్కి మాత్రము బాయ్ చెప్పింది, హ్యాపీగా బాయ్ చెప్పింది, తనని సాగనంపింది, అన్నీ జరిగాయి. కానీ కోమలి స్టార్టింగ్ నుంచి కూడా అఖిల్ని ఒకటే కోరుకుంటుంది. అంటే ఈ మధ్య కాలంలో అఖిల్కి కొంచెం ఫేమ్ రావడంతో కూడా తను ఇంకో అమ్మాయితో అదర్ కంట్రీలో ఉంటుంది, ఇండియా అమ్మాయే, కానీ ఆ అమ్మాయితోటి ప్రేమ వ్యవహారంలో ఉన్నట్టుగా కోమలికి తెలిసింది. అప్పటికి కూడా తనని అఖిల్ని అయితే ప్రాధేయపడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. లేదు నువ్వు అమ్మాయితో నువ్వు ప్రేమలో ఉన్నా ఎలా ఉన్నా కానీ నన్ను మాత్రం వదిలేయకు, నేను చాలా డీప్గా నీతో ప్రేమలో ఉండిపోయాను, మా ఇంట్లో కూడా చెప్పుకున్నాను, మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసింది, నా ఫ్రెండ్స్కి తెలిసింది, అలాంటిది ఇప్పుడు నన్ను వదిలేస్తే నేను ఏమైపోవాలి అని పలుమార్లు కూడా తననైతే వేడుకోవడం జరిగినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అయినప్పటికీ కూడా మొన్న ఆదివారం రోజు కూడా మరి ఇక్కడ కోమల్ని కలవడానికి వచ్చినప్పుడు కూడా మరి ఇదే విషయం చెప్పాడేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నీతో ఉండలేను అని గతంలో కూడా చెప్పాడు కాబట్టి మొన్న వచ్చినప్పుడు కూడా ఇదే జరిగిందేమో అని పోలీసులు అయితే అనుమానిస్తూ మరి అఖిల్ను కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ ఇక్కడ చిన్న విషయం కూడా ఏంటంటే ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్ అని తెలుస్తుంది, వాళ్ళ మామ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి చాలా సెన్సిటివ్ అని తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఈ 2 రోజులుగా చాలా వరకు డిస్కషన్స్ జరిగినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా తను కోమలి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్లో మెసేజ్ పెట్టి మా అమ్మ మా నాన్నను జాగ్రత్తగా చూసుకోండి, ఇక నేను ఉండటం లేదు అని చెప్పినట్టుగా వాళ్ళకు మెసేజ్లు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. కొంతమంది యూట్యూబర్లు అయితే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అదే ఫ్లాట్లో వేరే బ్లాక్లో ఉన్నటువంటి యూట్యూబర్లు ఒక్క మెసేజ్ కనుక మా టీంకి, ఎందుకంటే మా టీంతో కూడా అమ్మాయి కనెక్ట్ అయి ఉంది కాబట్టి మా టీంకి తెలిసినా కానీ మా పేరెంట్స్ అదే ప్లాట్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని రక్షించే వాళ్ళు, కానీ మాకు పెట్టలేదు, తన కాలేజీ ఫ్రెండ్స్కు పెట్టింది మెసేజ్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేవలము ఇక్కడ అఖిల్కి మాత్రము వేరే అమ్మాయితో పరిచయం ఉండడం బట్టి, తనతో ప్రేమలో ఉండడం బట్టే కోమలి ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా కోమలి అనేటువంటి ఈ అమ్మాయి ఇక్కడే హైదరాబాద్లో ఉంటూ చదువుకుంటోందో యూట్యూబర్తో పరిచయం కాస్త అది ప్రేమగా మారింది. ఆ యూట్యూబర్ ఈ అమ్మాయికి తెలియకుండానే ఇంకొక అమ్మాయితో కూడా, అఖిల్ రెడ్డి అనేటువంటి ఆ యూట్యూబర్ ఈ అమ్మాయికి తెలియకుండా ఇంకొక అమ్మాయితో కూడా ప్రేమ వ్యవహారం కొనసాగించడంతో ఈ విషయం అమ్మాయికి తెలిసింది. సో గొడవ జరిగింది, గతంలో బలమరణానికి పాల్పడింది, పంచాయతీ అయింది. ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల క్రితం కూడా అఖిల్ రెడ్డి కోమల్ని కలిశారు అన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ తర్వాత మళ్ళీ కోమలి బలమరణానికి పాల్పడింది. సో దయచేసి సోషల్ మీడియాలో కొంచెం ఫేమ్ రాగానే, కొంచెం 4 గుర్తుపట్టగానే ఏదో కొంపలు ముని అనే చందంగా మీకు మీరు మీ వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం, ఇంకేదో రకరకాలుగా పిచ్చి ప్రయత్నాలు అవన్నీ చేయడంతో ఊరికనే అబాస్పాలైపోయి ఆఖరికి వస్తే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దయచేసి గమనించండి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించి కొంతమంది కంట్రోల్ చేయడమా, లేకపోతే యాక్టివ్గా ఉండడం తప్పేం కాదు, రీల్స్ చేయండి, యూట్యూబ్లో వీడియోస్ చేయండి, మంచి కాంటెంట్ చేయండి, మంచి ఫాలోవర్స్ని సంపాదించండి, నిజంగానే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తే ఎర్న్ చేసుకోండి. కానీ బెట్టింగ్ ప్రమోషనో, వేరే వాళ్ళ ప్రేమలో పడడమనో, లేకపోతే దొంగతనాలనో, రకరకాల పిచ్చి ఫేక్ ప్రోడక్ట్స్ని ప్రమోషన్ అనో, ఇలాంటి వాటి పేరిట అనవసరంగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, మీకు కూడా ఇబ్బంది పడకండి. సో కోమలి ఘట్టంలో అఖిల్ రెడ్డిని ప్రస్తుతానికి
పోలీసులు వెతుకుతున్నారు. అఖిల్ రెడ్డి దొరికిన తర్వాత పోలీసులు ఇలా విచారిస్తారు. కోమలి వ్యవహారం వెనుక ఇంకే అంశాలు ఉన్నాయి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారు, ఇక్కడ తప్పు ఎవరిది? ప్రేమించినందుకు గాను కోమలి చేసిన తప్ప, లేదంటే కోమలిని పక్కన పెట్టిన అఖిల్ రెడ్డి తప్ప? అంటే ఇక్కడ ఇష్యూలో తప్పు ఎవరిది అనుకుంటున్నారంటే కోమలిది అని చెప్పి 60% మంది చెప్తున్నారు. కోమలియే తప్పు చేసిన 60% మంది ఒపీనియన్లో పోల్లో పార్టిసిపేట్ చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.